పోతే ఆ ఊరికి మా మెదక్కి వచ్చిండు వాళ్ళ క్యాండిడేట్ నామినేషన్కి. సమ్మక్క ఏడుపాయల దుర్గమ్మ తల్లి మీద ఒట్టేసి చెప్తున్నా 15 ఆగస్టులో మాఫీ చేస్తా అన్నాడు. వరంగల్ పోయిండు, సమ్మక్క సారలమ్మ సాక్షిగా మాఫీ చేస్తా అన్నాడు. మాఫీకి పైసలు ఎడినాయి చెప్పమంటే ఇప్పుడు కమిటీ వేసి దాని మీద విచారణ చేస్తా, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అంటున్నాడు. సార్, వ్యవసాయం చేసే ప్రతి భూమికి, వ్యవసాయం చేసే ప్రతి భూమికి, రియల్ ఎస్టేట్ చేసే భూములకు ఇవ్వకు, లేఅవుట్ అయిన భూములు ఇవ్వకు, కొండలు గుట్టలు రాళ్ళు రప్పలుండి కేవలం టైటిల్ ఉన్నటువంటి బుక్కులుండి వ్యవసాయం జరగనటువంటి భూములకు ఇవ్వు. కానీ 2 ఎకరాలకి ఇవ్వాలన్నా, 5 ఎకరాలకి ఇవ్వాలన్నా, 10 ఎకరాలకి ఇవ్వాలన్నా అని ఒక కొత్త కార్యక్రమం పెట్టి, నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ పక్షాన, ఏ రైతు పొలం దున్నుతున్నాడో, ఏ భూమిలో అయితే పంట పండుతుందో అది ఎన్ని ఎకరాలు ఉన్నా ఇర్రెస్పెక్టివ్, 5 ఎకరాలు 10 ఎకరాలు 9 3 6 ఎంతున్నా సరే మనం ఇచ్చేది రైతుకి భరోసా. కాబట్టి ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తే అన్ని ఎకరాల వ్యవసాయ భూములకి రైతు భరోసా ఇయ్యి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పుర్రి 2 ఎకరాలు ఇవ్వమంటారా, మీరు చెప్పుర్రి 5 ఎకరాలు ఇవ్వమంటారా అని మళ్ళీ క్వశ్చన్స్ అడగవద్దు. ఎలిజిబుల్ ఉన్న ప్రతి రైతుకి, భూమి ఉన్న ప్రతి రైతుకి ఎన్ని ఎకరాల భూమి ఉంటే అన్ని ఎకరాలకి రైతు భరోసా ఇవ్వండి. కొండలు గుట్టలు రియల్ ఎస్టేట్లు ఆల్రెడీ హెచ్ఎండిఏ లేఅవుట్లుగా కన్వర్ట్ అయినటువంటి వ్యవసాయం నుంచి వ్యవసాయేతరానికి మారినటువంటి భూములకు మాత్రం ఇవ్వద్దు అనేది చెప్పొచ్చు కదా. 100% మేము పార్టీగా చెప్పడానికి ఎలాంటి సంకోచం లేదు. అందుకని ముఖ్యమంత్రి గారు మాటలు కోటలు దాటినాయి, చేతలు తంగేళ్ళు దాటుతలేవు. సెక్రటరియట్ గేటు దాటి జీవోలు వస్తలేవు. కమిటీల జీవోలే వస్తాయా, పైసలు ఏమన్నా వస్తాయా? పోనీ 15 ఆగస్టు కన్నా వస్తాయా? అప్పటికి కూడా రావా? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? తెలంగాణలో రైతన్నల్ని, వ్యవసాయాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? వానలు సరిగా పడతలేవు, రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఎరువులు లేవు, విత్తనాలు లేవు. ఆఖరికి నిన్న మీరు కమిటీలు వేసిన 3 మంత్రులున్న ఖమ్మం జిల్లాలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. తిరిగి 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 ఎవరు రెస్పాండ్ కాకపోతే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు, ఇలా మీరే ముఖ్యమంత్రి. ఒక రైతు లైవ్లో పురుగుల మందు దాగి తన భూమిని ఆ గ్రామంలో ఉన్న కొంతమంది మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కబ్జా చేస్తున్నారని ఇబ్బంది పడుతూ ఆత్మహత్య చేసుకుంటే ఇంతకంటే బాధాకరమైనటువంటి విషయం ఇంకొకటి ఉండదు. ధరణి అట్లే ఉంది, రైతుల సమస్యలు అట్లే ఉన్నాయి, ఎక్కడి కష్టాలు అక్కడే ఉన్నాయి. ఇంకా మీరు టైంపాస్ చేసేటువంటి కార్యక్రమాన్ని మానుకొని వెంటనే తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఇచ్చిన హామీలను నిలబెట్టకపోతే రైతన్నల పక్షాన ఉద్యమిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. సో ముందుగా రేవంత్ రెడ్డి గారు అనేటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పరిపాలన మీద ఇంకా పట్టు రావట్లేదు. సమస్యల మీద అవగాహన లేదా అంటే అవగాహన ఉందనే చెప్తాడు. నాకంటే ఎక్కువ ఎవరికి తెలుస్తుంది? 4 మేస్త్రీలు పెట్టుకుంటే నేనే గుంపు మేస్త్రిని అవుతా అని చెప్తాడు. మరి ఆ గుంపు మేస్త్రి గారికి కింద గైడెన్స్ ఇస్తున్న వాళ్ళు ఎందుకు కరెక్ట్ గైడెన్స్ ఇస్తలేరో నాకు తెలియదు. 200 యూనిట్లు అంటే క్లియర్ కనబడుతుంది. 1 నుంచి 200 యూనిట్లు కాని వాళ్ళందరికీ ఫ్రీ ఇవ్వాలి. దానికి పెద్ద క్యాలిక్యులేటర్లు, కంప్యూటర్లు, సోనియమ్మలు, రాహుల్ గాంధీలు, ఆక్స్ఫర్డ్లో చదువుకున్న మేధావులు అవసరం లేదు. ఎవరికైనా ఏ ఇంటికి పోయినా ఎన్ని యూనిట్లు కాలిందో ఆడ మీటర్ చూసి చెప్తారు. కాబట్టి 200 ఇస్తామని చెప్పారు, 200 యూనిట్లకు కూడా ఇవ్వకపోవడం అనేది దురదృష్టకరం. వీళ్ళు అడుగులు తడబడుతున్నాయి. కేవలం అధికారంలోకి రావడానికి ఆగమాగం మాట్లాడిర్రు, నోటికొచ్చింది మాట్లాడినరు. ముందు గద్దెనెక్కితే గద్దెనెక్కినాక తెడ్డు తగిలేయచ్చని ఓడ దాటిదాకా ఓడమల్లన్న, ఓడ దాటినాక బోడమల్లన్న అనేటువంటి రీతిలో పనిచేసారు రేవంత్ రెడ్డి గారు తప్ప నిజాయితీగా తెలంగాణ సమాజం మేలుని ఆకాంక్షల్ని కోరుకుంటే మాత్రం ఎద్దేడిచిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాష్ట్రం బాగుపడదు అనే ఒక నానుడు ఉంటుంది. కాబట్టి వెంటనే రైతన్నల సమస్యల పట్ల స్పందించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. భారత రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీ తెలంగాణ ఆకాంక్షల పేరిట 10 సంవత్సరాలు అధికారంలో ఉండి, అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని పట్టించుకోకుండా, తెలంగాణ ప్రజల అవసరాలని గుర్తించకుండా ఎంతసేపు నీళ్లు, నిధులు, నియామకాల పేరిట చేసినటువంటి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి స్వార్థ ప్రయోజనాలు తప్ప 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. ఏ రోజు కూడా నిన్న హరీష్ రావు గారు మాట్లాడినటువంటి ఈ 7 మండలాల గురించి కానీ, లేదా ఆంధ్రప్రదేశ్కు పోయినటువంటి సీలేరు ప్రాజెక్టు గురించి కానీ ఏ రోజు కూడా చంద్రశేఖరరావు గారికి ఇంట్రెస్ట్ లేదు. రోజమ్మ ఇంట్లో తిన్న రొయ్యల పులుసు మీద ఇంట్రెస్ట్ ఉన్నది తప్ప ఆయనకి
రోజమ్మ ఇంటికి పోయినప్పుడు మరి 7 మండలాలు ఏంది, ఈ ఊర్లు ఏంది అనేది ఒకరోజు కూడా మాట్లాడేందుకు ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఇంటికి పిలుచుకొని జగన్మోహన్ రెడ్డి గారిని అలాయి బలాయి చేసుకోవడానికి అవకాశం ఉంది, కానీ 7 మండలాల గురించి ఊర్ల గురించి మాట్లాడరాలేదు. ఇలా బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు ఏం మాట్లాడినా అది దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుంది. ఒకరోజు కాదు మీరు ఈ రాష్ట్రాన్ని పాలించింది, 10 సంవత్సరాలు మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఆ రోజు ఏ పరుగునున్న ఏ ముఖ్యమంత్రితోటి కూడా సత్సంబంధాలు పెట్టుకోక అంతా తానే అన్నట్టు, అంతా మిథ్య అన్నట్టు ప్రవర్తించి ఇప్పుడేదో శుద్ధులు చెప్తా ఉంటే హరీష్ గారు మీ మాటలకి తెలంగాణ సమాజం శాంక్టిటీ ఇవ్వదు, మిమ్మల్ని గుర్తించదని చెప్పి ఈ సందర్భంగా సిద్దిపేట ఎమ్మెల్యే గారికి తెలియజేయదలుచుకుంది. ఇంకొక 15 రోజులకి అసెంబ్లీ బడ్జెట్ సెషన్లు స్టార్ట్ అవుతాయి. అప్పటిదాకా ఇంకో 15 మంది పోకుండా కాపాడుకుంటే చంద్రశేఖరరావు చాలా గొప్పవాడు. అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులు ఇంకెవరిని కలవకుండా మనుషులంటే బానిసలని, తానొక్కడే దైవాంశ సంభూతుడని, ప్రగతి భవన్ అనేది ఇంకేదో అనుకొని ఎక్కువ ఊహించుకున్నాడు సార్ పాపం. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితులలో ఎంపీటీసీలతోటి, సర్పంచులతోటి, ఆఖరికి గ్రామ కమిటీ అధ్యక్షులతోటి కూడా ఫోటో దిగి బిడ్డ నేనున్నా అని బతిలాడుకునేటువంటి దుస్థితికి తెచ్చుకున్నాడు చంద్రశేఖరరావు గారు. 15 సంవత్సరాలు మర్చిపోండి. ఇప్పుడు అధికారంలో లేకుండా ఇంకొక 15 నెలలు మీ టీఆర్ఎస్ఓ బీఆర్ఎస్ఓ అసలు ఉంటుందా? దానికి పేరు ఉంటుందా? ఊరు ఉంటుందా? మీ ఎమ్మెల్యేలు ఉంటారా? ఏం జరుగుతుంది అనేది ఒకసారి చంద్రశేఖరరావు గారు ఆలోచించుకోవాలి. అంటే కోల్పోతున్నటువంటి నాయకుల మీద పట్టు కోల్పోతున్నారు. రోజుకో ఎమ్మెల్యే పార్టీ మారుతున్నాడు, రోజుకో సీనియర్లు పార్టీ మారుతున్నారు. నేను ఎప్పుడో చాలా రోజుల క్రితం చెప్పిన 2013లో నేటి ఫిరాయింపుదారులే రేపు ఫిరంగులై పేలుతారు కేసీఆర్ జాగ్రత్త అని. ఇలా ఒక్కొక్క ఫిరాయింపుదారుడు మళ్ళీ ఒక్కొక్క ఫిరంగై